సో ఈ రోజు నేను మీ అందరికీ హెయిర్ రిలేటెడ్ ఇష్యూ గురించి చెప్పడానికైతే వచ్చేసాను. సో మనం హెయిర్‌కి బాగా డాండ్రఫ్ పట్టినా అండ్ అలానే హెయిర్ ఫాల్ ఎక్కువైపోతున్నా, సో గ్రే హెయిర్ సమస్యలు కూడా పట్టి పీడిస్తున్నప్పుడు దీనికో చక్కటి హెయిర్ ప్యాక్ అనేది ఉంది. సో అది ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఐటెమ్స్ తోటి మనకి అంత మంచి హెయిర్ ప్యాక్ రెడీ అవుతుందని మీ అందరికి కూడా తెలుసుకోవాలని ఉంది కదా. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన ఐటెమ్స్ మనకి గుంటగర్ల ఆకు అని మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. అది హెయిర్‌కి సంబంధించి రారాజులాగా పనిచేస్తుంది అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగానే డాక్టర్ సజెషన్ మేరకు, ఆయుర్వేదిక్ డాక్టర్ సజెషన్ మేరకు సో ఈరోజు ఆ ఒక హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సో మీ అందరికి నేను చూపిస్తున్నాను. సో ఆ గుంటగర్ల ఆకుని పౌడర్ రూపంలో తీసుకోవచ్చు, ఆర్ మనకి ఫ్రెష్‌గా దొరికినా సరే సో అందులో ఆ ఫ్రెష్ రూపంలో అవన్నీ తీసుకొని కూడా చేయొచ్చు అనమాట. సో ఈరోజు నేను మీకు పౌడర్ బేస్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆ గుంటగర్ల ఆకు పౌడర్ని తీసుకున్నాను అండ్ అలానే ఆమ్లా. సో ఆమ్లా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆమ్లాని తీసుకున్నాను అండ్ అలానే తిప్పతీగ మీ అందరికీ ఐడియానే ఉంటుంది. ఒక్కసారి అది నాటాము అంటే అలా పాతుకుపోయి వెళ్ళిపోతూ ఉంటుందని అంటూ ఉంటారు కదా. సో అలాంటి ఒక తిప్పతీగ, దాని పౌడర్ని కూడా తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మెంతులు. సో మెంతులు హెయిర్ ఫాల్ అవుతున్నా అండ్ అలానే డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా కానీ మెంతులు అనేది ఓ మంచి ప్యాక్ లాగా అండ్ అలానే హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, స్కాల్ప్ని. సో ఇవన్నీ కూడా కలిపి సో అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే మనకి మందార పువ్వు ఉంటుంది కదా. సో ఇది మనకి పౌడర్ బేస్లో దొరికిన ఓకే, ఆర్ ఎల్స్ మనకి ఇలా పువ్వు దొరికిన మిక్సీలో వేసేసుకొని తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పెరుగు. సో పెరుగు అనే వాళ్ళకి ఎలర్జీ ఉంటే మనం హాట్ వాటర్లో కూడా దీన్ని మిక్స్ చేసి తీసుకోవచ్చు. బిఫోర్ డే అంటే మనం హెడ్ బాత్ చేసే బిఫోర్ డే ఈ ప్యాక్ని అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను పెరుగులో అయితే తీసుకుంటున్నాను. అండ్ ఎవరికైనా సరే బాగా నింబు రావడం ఇలాంటివి, ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి అలా ఏమన్నా ఉంటే గనక దీన్ని అవాయిడ్ చేయండి. జస్ట్ 30 minutes ఆర్ 20 minutes మాత్రం పెట్టుకొని మీరు హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో పెరుగు ఇది మనకి అంటే మీ స్కాల్ప్ మీకు ఎంత, మీ హెయిర్ ఎంత ఉంది, సో మీకు ఎంత రిక్వైర్మెంట్ అనేది తీసుకోండి. నేను మీ అందరికి చూపించడానికి జస్ట్ కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను. ఆమ్లా 1 spoon అండ్ నెక్స్ట్ మెంతులు 1 spoon, తిప్పతీగ పౌడర్ 1 spoon, గుంటగర్లాకు ఇదొక 2 spoons. సో అన్ని రేషియోలో తీసుకుంటే బెస్ట్. సో మనకి ఏదైతే మనం మందార పువ్వు అంటున్నామో, సో ఈ మందార పువ్వుని డైరెక్ట్గా మీ దగ్గర పౌడర్ ఉంటే ఆ బేస్లో తీసుకోండి, లేదు న్యాచురల్గా ఉందంటే అది ఇంకా బెస్ట్. దాన్ని పెరుగులో తీసుకొని జస్ట్ ఒక్కసారి మిక్సీ అలా పట్టేసాం అనుకోండి, అది జస్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో అది తీసి వేసుకోండి. బట్ నా దగ్గర అయితే ఇప్పుడు మిక్సీ కొంచెం అవైలబుల్ లేదు కాబట్టి నేను పౌడర్ బేస్లోనే తీసుకుంటున్నాను. సో కొంచెం లిటిల్ బిట్ అంటే 1/2 spoon అనేది మనకు మందార యాడ్ చేసి దీన్ని జస్ట్ మిక్స్ చేసేయండి. హెయిర్ ఫాల్ బాగా ఉన్న వాళ్ళు అండ్ అలానే మీకు గనక స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ని గనక యూస్ చేస్తే అంటే ఏదైనా సరే వెంటనే రిజల్ట్ వచ్చేయదు. జస్ట్ మనం దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఆ రిజల్ట్ కోసం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో డేస్గా ఎన్నో మంత్స్గా స్కాల్ప్ని అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటాం కదా. సో అన్ని డేస్ డ్యామేజ్ చేసింది ఒకటే ఒక వాష్లో వచ్చేయాలంటే అది మనం మ్యాజిక్ కావాలి అంటారు. ఆ మ్యాజిక్స్ అన్ని మన దగ్గర తీసుకున్నాం అనుకోండి, స్కాల్ప్ అనేది చాలా అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా న్యాచురల్ పద్ధతిలో ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా నింబు లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఒక 20 minutes ఉంచుకొని చేయండి. బట్ వీళ్ళు మాత్రం వీక్లీ ఒక 2 times పెట్టుకుంటే సరిపోతుంది. బట్ నార్మల్గా ఎవరికి ఎలాంటి ఇష్యూ లేదు అనుకుంటే వాళ్ళు జస్ట్ మనకి వీక్లీ 3 times ఆర్ మీకు టైం కుదిరినప్పుడు, బట్ డెఫినెట్గా వీక్లో 1 time మాత్రం ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి. సో ఒకవేళ ఇలా కనుక వచ్చిందంటే మీరు జస్ట్ ఇందులో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. జస్ట్ ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేయండి.
అంటే కొంతమందికి ఈ ఆకులు, ఈ పౌడర్స్ ఇవన్నీ స్మెల్ పడవంట. సో, అలాంటి వాళ్ళకి ఓ మంచి చిట్కా చెప్పనా? మనకి రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేసి దొరుకుతుంది కదా! సో, ఆ రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఓ 2 డ్రాప్స్ గనక వేశారనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సో, రోజ్‌మేరీలో ఉన్న ఏవైతే మన హెయిర్ ఫాల్‌ని తగ్గించే గుణాలుంటాయో, దానివల్ల ఈ 2 మ్యాజికల్ ఇంగ్రీడియెంట్స్ కలిసి మనకి హెయిర్‌ని కొంచెం బాగా గ్రోత్ అయ్యేలాగా చేస్తుందనమాట. సో, ఏదైనా మనం టెన్షన్స్ పెట్టుకోకుండా, సో, మంచి ఫుడ్ తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ అనేది డైలీ మనము 2-3 లీటర్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ మనం పెట్టుకునేటువంటి ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి మంచిగా వర్కౌట్ అయ్యి, సో, చూసారు కదా హెయిర్ ప్యాక్ అనేది. సో, మీరు ఒకవేళ అంటే తలస్నానం చేసిన తర్వాత ఇది పెట్టుకున్నట్లయితే, అంటే ఆయిలీ లేని స్కాల్ప్ పైన ఇది పెడితే జస్ట్ వాష్ చేసుకుని నెక్స్ట్ డే మనకి మైల్డ్ షాంపూ తోటి మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఆయిలీ స్కాల్ప్ పైన కనుక అప్లై చేస్తే మైల్డ్ షాంపూ తోటి అప్పుడే కనుక మనం స్కాల్ప్ని కొంచెం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం గుర్తుపెట్టుకోండి, స్కాల్ప్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే బ్రేకేజెస్ అనేవి మన హెయిర్లో వస్తున్నాయో, స్టార్ట్ అయిపోయాయో, అప్పుడు ఇంకా హెయిర్ని మనం బాగా రబ్ చేసేసి అందులో ఉండే పాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా డౌన్ అయిపోయేలాగా అస్సలు చేయకూడదు. సో, మన హెయిర్ని మనమే చాలా కాపాడుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హెయిర్ అనేది ఒక పెద్ద ఆయుధం అని చెప్తాను నేను. సో, అది మన బ్యూటీనెస్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది కాబట్టి హెయిర్ పట్ల చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. సో, మరి ఈ హెయిర్ ప్యాక్ మీ అందరికీ ఎలా అనిపించింది, వాడిన తర్వాత మీ రిజల్ట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, మీ అందరి కోసం ఇంకేమైనా చిట్కాలు ఉంటే అవన్నీ చేయడానికి కూడా నేను డెఫినెట్గా డాక్టర్ గారితో సంప్రదించి చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.